Hello everyone, I'm Rohita and welcome back to my channel. Here you'll find travel, beauty, lifestyle, skincare, daily life moments, and so much more. I'm so happy you're here. Now let's get into today's vlog, shall we? అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్ ఏంటంటే తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఈరోజు వ్లాగ్ ఒక సింపుల్ క్యూట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఈరోజు మేము విజయవాడ వెళ్తున్నాము. కొంచెం షాపింగ్ ఉంది అండ్ డాడీకి ఒక ఫంక్షన్ ఉంది గన్నవరంలో. సో మమ్మల్ని విజయవాడలో డ్రాప్ చేసేసి డాడీ ఫంక్షన్ చూసుకొని మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకుంటారు. సో అందుకని వెళ్తున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో అరౌండ్ 9 o'clock అట్లా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయ్యాం. బికాస్ ఆఫ్టర్నూన్ బయటే మళ్ళీ మార్నింగ్ కూడా బయట తింటే స్టమక్ అప్సెట్ అవుతుందని వీ డోంట్ వాంట్ టు. సో అందుకని మేము డైరెక్ట్గా విజయవాడ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఈరోజు వచ్చేసి డాడీ మాతో 1.5 hours స్పెండ్ చేసి 11:30 ఆ టైంకి ఫంక్షన్ హాల్కి వెళ్తారు. గన్నవరం కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి 11:30 కల్లా అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మేము ఆన్ ద వే టు పీవీపీ మాల్. అక్కడ కొంచెం పర్చేస్ ఉంది. మెయిన్ పర్చేస్ అక్కడే ఉంది. సో అక్కడ చూసేసుకొని మేము నెక్స్ట్ వేరే చోటుకి వెళ్తాము. సో ఇక్కడైతే నేనైతే పార్టీ వేర్ చెప్పల్స్ కోసం వచ్చానండి. నాకు రెగ్యులర్ యూస్ చాలా ఉన్నాయి. క్రాక్స్ అని లేకపోతే నార్మల్ చెప్పల్స్ చాలా ఉన్నాయి. కానీ పార్టీ వేర్‌కి లేవు. అందుకని అవి పర్చేస్ చేయటానికి వచ్చాము ఇక్కడికి. అండ్ మెట్రో ఇంచ్ 5 ఇంకా ఓపెన్ చేయలేదు. సో అందుకని మేము ఫస్ట్ బాటాకెళ్ళాం. బాటాలో ఏం నచ్చలేదు. సో అందుకని మళ్ళీ బాటా నుంచి మినిసోకొచ్చామండి. మినిసో లో కూడా కొన్ని పర్చేస్ చేయాలి. లైక్ అంటే మేకప్ టిష్యూ ప్యాడ్స్ అయన్నీ నేను అక్కడే తీసుకుంటాను. బాగుంటాయి అక్కడ. చాలా క్వాలిటీ అవి కూడా బాగుంటాయి. మీకు కూడా ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. ఈలోపు నీకు కప్ చూసానండి. మన ఉన్నాడు. కొనిపెట్టమంటే మా మమ్మీ ఏమో ఈ గ్లాస్ కొనుక్కో ఇది బాగుందంటుంది. మన టాయ్ స్టోరీయే కదండీ. ఫేవరెట్స్ ఉంటారు కదా. వీళ్ళేం వద్దు ఎన్ని కప్పులు వాడతావు అని తిడతారు. వీళ్ళేమో వీళ్ళకి ఇష్టమైనవన్నీ కార్ట్‌లో అయితే నింపుతారండి. సో అలా నేను ఏవో కొన్ని ఐటమ్స్ అంటే కార్ట్ అయితే నింపానులేండి ఎలాగోలా. ఇంకా అన్ని ఐటమ్స్ అలా చూసేసి ఇంకా బిల్లింగ్ చేసేసే లోపున మెట్రో కూడా ఓపెన్ అయింది. సో మెట్రో దగ్గరికి వెళ్ళిపోయామండి. నాకు పార్టీ వేర్ చెప్పల్స్ కోసం. బికాస్ ఒక చిన్న ఫంక్షన్ వస్తుంది. దానికోసం నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు తెలుస్తది ఏంటో అది. రివీల్ చేయటంలో ప్రాబ్లమ్ అయితే లేదండి. కానీ రివీల్ చేస్తాను. సో ట్రై చేశాను ఇక్కడ ఇదొకటి. కానీ దీనికి ఒక సైజ్ డిఫరెన్స్ వచ్చింది. కానీ ఇవైతే నాకు చాలా నచ్చినియి. ఇప్పుడు నేను యూజ్ చేసే క్రాక్స్ నేను 2 years బ్యాక్ తీసుకున్నా అండి. ఐ థింక్ 1.5 year బ్యాక్ మా అన్నయ్య పెళ్ళికి తీసుకున్నాను. ఐ థింక్ 6-7K పడ్డాయి. ఇప్పటివరకు కూడా చాలా బాగా పనిచేసినాయండి క్రాక్స్ ఇవి. లాంగ్ డిస్టెన్స్ నడవటానికి అండ్ ఏం ఇష్యూ లేదు. ఇబ్బందయితే పడలేదు. లైక్ ఎంత దూరం నడిచినా కాళ్ళు నొప్పులు రావటం అలా ఏం లేదు. ఇంక సరే పార్టీ వేర్ లేవు. ఏం ఫంక్షన్ కూడా అవే కొట్టేస్తున్నా బాగోట్లేదని ఇంకా పార్టీ వేర్‌వి చూసా. గోల్డెన్ ఒకటి చూసా అండి బావుంది. అండ్ దాంతో పాటు ఇంకొన్ని సిల్వర్‌వి అండ్ బ్లాక్ మోడల్స్ కూడా చూసాను. సో ట్రైలేస్తున్నాను. అన్నీ ట్రైలేసి ఎంత దూరం నడిస్తే దాని ఎలా ఉంది అని చెక్ చేసుకొని నేను 3 ఫైనల్ చేశాను. వీటిలో ఇంకొక ఫైనలైజేషన్ ఉంటది. సో ఫైనల్‌గా అయితే నేను 2 పక్కన పెట్టాను. అవి మీకు తర్వాత చూపిస్తాను. సో ఈ 2 ఈ షాపింగ్ అయిపోయాక మేము వచ్చేసామండి. అరౌండ్ టైం 11:15 అయిపోయింది అప్పటికే. సో మేము మళ్ళీ డాడీ ఫంక్షన్‌కెళ్ళాలి కాబట్టి ఇంకా మమ్మల్ని మా కావాల్సిన చోట చోట డ్రాప్ చేసేస్తున్నారు. సో అక్కడికెళ్ళిపోయాము. సో ఇక్కడైతే నాయైతే మా డాడీ పట్టుకున్నారండి. మమ్మీ ఏమో నా మినీసో ఐటెమ్స్ పట్టుకుంది. మమ్మీ హ్యాండ్ బ్యాగే నేను పట్టుకున్నాను ఇక్కడ. సో ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ అయితే గో కలర్స్‌కెళ్ళామండి. గో కలర్స్‌లో కొన్ని ప్యాంట్ పర్చేసెస్ ఉన్నాయి. నేను ఇచ్చిన డ్రెస్ మీద ప్యాంట్ 90% వెయ్యను. సో నేను లెగ్గింగ్ ఆప్ట్ చేస్తాను. లెగ్గింగ్ కోసం వెళ్ళానక్కడ. అదయిపోయాక అక్కడి నుంచి లైఫ్ స్టైల్ కొంచెమే దూరం అండి. సో లైఫ్ స్టైల్‌కొచ్చేసి కొంచెం షాపింగ్ చేశాను. నేను అక్కడ వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయానండి. సారీ. నెక్స్ట్ టైమ్ నుంచి ఎప్పుడైనా తీస్తాను.
అండ్ ఆ తర్వాత అరౌండ్ 12:30 అయిపోయింది లైఫ్ స్టైల్‌లోనే. పైన లేడీస్ సెక్షన్ అండ్ కింద ఉన్న కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ అయన్నీ చూసి కొంచెం అయన్నీ చూసేసరికి అక్కడిక 12:30 అయిపోయింది. ఇంక సో, నేను మమ్మీ ఏమనుకున్నామంటే లంచ్ చేసేద్దాము. ఈలోపు డ్యాడీ వచ్చేస్తారని. అండ్ మేమిప్పుడు డైరెక్ట్‌గా రెస్టారెంట్‌కెళ్ళిపోయామండి. రెస్టారెంట్ వచ్చేసి మినర్వా గ్రాండ్. అది పీవీపీ ఆపోజిట్‌లో ఉంటది. అది మా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెస్టారెంట్ అండి. నాది, మా మమ్మీది, మా డ్యాడీది అందరిది కూడా. సో, మేమైతే అక్కడికెళ్ళిపోయామిప్పుడు. సో, ఆటోలో వెళ్ళామండి. మా మమ్మీ అంటుంది ఇక్కడిక్కడ ₹30 తీసుకున్నారు. ఎందుకు ఆటో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అండి. ఆ రోజు చాలా ఎండగా ఉందండి. మనం నడవలేమని ఆటో తీసుకుంటే ఇంకా నన్ను ఆటోలో వెళ్ళినంత సేపు సతాయిస్తానే ఉంది. సో, ఇంకా మినర్వా గ్రాండ్‌కొచ్చేసాము. మినర్వా గ్రాండ్‌లో నేను నాన్ వెజ్, మా మమ్మీ వెజ్ ప్లస్ ఎగ్ తింటారు. సో, మేమైతే మాకు కావాల్సినవి ఆర్డర్ ఇచ్చేసుకొని ఇంకా కూర్చున్నామండి. ఇంకోసారి రాటాకి టైం పడతది. ఫస్ట్ అయితే మా ఇద్దరికి కామన్‌గా సూప్ ఆర్డర్ ఇచ్చానండి. సూప్ వచ్చేసి హాట్ అండ్ సోర్ సూప్ ఆర్డర్ ఇచ్చాను. వెజ్ హాట్ అండ్ సోర్. సో, మీకిప్పుడు నెక్స్ట్ చూడండి. మా మమ్మీ సీక్రెట్ రెసిపీ చూపిస్తాను. సాస్ ఇలాగే అదే సారీ సూప్ ఇలాగే బావుంటదని మా మమ్మీ చెప్తా ఉంటారు. సో, మీకు చూపిస్తాను చూడండి. చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్, వెనిగర్ ఇవన్నీ వేస్తేనే సూప్ టేస్ట్ వస్తదంట. మనమేమో బేసిక్ ప్లెయిన్ అండి. కొంచెం 2 డ్రాప్స్ వెనిగర్ అండ్ చిన్న డాబ్ ఆఫ్ చిల్లీ సాస్ అంతే. మనదైతే అదే వెళ్తాను. ఎందుకంటే నేను సూప్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేయనండి. ఆళ్ళేమో అవన్నీ యేసుకుంటే బావుంటదంట. ఈవెన్ నా కాలేజ్ టైమ్‌లోగా అప్పుడు కూడా అండి. మా ఫ్రెండ్స్ అదే చేసేవాళ్ళు. ఏమో అండి నేను ట్రై చేశాను ఒకసారి నచ్చలా. నేను ఇదే ఎళ్తాను. సో, తర్వాతయితే నా స్టార్టర్ కమ్ మెయిన్ కోర్స్ వచ్చిందండి. నేను ఓన్లీ ఫిష్ ఆర్డర్ చేసుకున్న. చిల్లీ ఫిష్ ఇదే తినేసాను. అండ్ మమ్మీ వచ్చేసి మమ్మీకి షేజ్వాన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. బావుందన్నారండి. మరీ స్పైసీగా లేదు, మరీ మైల్డ్‌గా లేదు. బావుందన్నారు. అండ్ మాకు కామన్‌గా ఇద్దరం లెమన్ సోడా ఆర్డర్ చేసుకున్నాము. అది కూడా బావుంది. అండ్ టేస్ట్ కూడా బావుందన్నారు షేజ్వాన్. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. మా లంచ్ అయిపోయేలోపు డ్యాడీ కూడా వచ్చేసారు. సో, ఇంకా డ్యాడీ కిందకొచ్చేయండంటే మేము బెల్ కట్టేసి కిందకొచ్చేసి వెయిట్ చేస్తున్నాము. ఈ లోపున వచ్చేసారు. మీరు కనుక చూస్తే అక్కడ మా కార్ అది నేను జూమ్ చేస్తాను చూడండి. సో, ఈ లోపున ఇంకా మేము డ్యాడీ మమ్మల్ని పిక్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్‌కెళ్ళామండి. దారిలోనే సూర్యాన్స్ ఫ్యాబ్‌కెళ్ళామండి. బికాజ్ మమ్మీ బ్లౌజ్‌కి ఫ్యాబ్రిక్ అండ్ నేను కూడా ఒక డ్రెస్ మీదకి దుపట్టా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అందుకని అక్కడికెళ్ళాము. అక్కడ వీడియో తీయటం మిస్ అయింది అది కూడా. సో, పర్చేస్ చేసేసి అయితే స్టార్ట్ అయిపోయాం రిటర్న్ ఇంటికి. సో, ఇంటికొచ్చే దారిలో మా ఫార్మ్ ఉందండి. మేము మా ఫార్మ్‌కెళ్ళి ఇంకా అక్కడ కొంసేపు టైమ్ స్పెండ్ చేసి బికాజ్ ఆ రోజు కొంచెం రెయిన్ పడేలా ఉంది అండ్ వర్కర్స్ కూడా ఎవరు రాలేదు ఫార్మ్‌కి. మార్నింగ్ వచ్చేసి వెళ్ళిపోయారు. మేము మార్నింగ్ ఫార్మ్‌కెళ్ళలేదు బికాజ్ ఇటు రావాలని ఇంకా లేదు. సో, ఈవినింగ్ ఊరికే వెళ్ళి చూసాము. ఈ లోపున ఈ గీతలు అడ్డం వచ్చాయి. ఇంకా ఫార్మ్‌కి వెళ్ళి ఫార్మ్ దగ్గర ఒక 10, 15 మినిట్స్ ఉన్నామండి. ఎక్కువసేపు లేము. అలా ఉండేసి ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఎందుకంటే మమ్మీని మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసి మేము డీమార్ట్‌కెళ్ళాలి. యూజువల్లీ నేనైతే ఇంట్లోకెళ్తే మళ్ళీ బయటకి రాటానికి యుద్ధాలు చేయాలండి నేను. అంత రెడీ అయ్యి బయటకొచ్చే అంత సీన్ చేయను. అందుకని సరే రెడీగానే ఉన్నా కదా అని నేను మళ్ళీ మమ్మీని ఇంట్లో డ్రాప్ చేసి నేను డ్యాడీ డీమార్ట్‌కెళ్ళాము. మమ్మీ మిల్క్ అండ్ కర్డ్ ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకురమ్మని చెప్పారు. సో, అందుకని వెళ్ళాము. అండ్ ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో, ఇదంతా ర్యాండమ్‌గా ఉంటది వీడియో. ఒక లైన్‌లో అయితే వెళ్ళదు. సో, ఇది డే వ్లాగ్ కాబట్టి పీసెస్‌గా ఉంటది. సో, ఐ హోప్ మీరు చూస్తారని అనుకుంటున్నాను. సో, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి.
బాగానే చెప్పానా? అండ్ మన వారియర్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చూపించండి. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు మీకు మీరు కూడా ఇవి తినొచ్చు, ఇవి చూడొచ్చు, ఇవి షాపింగ్ చేయొచ్చు అనేలాగా. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ కూడా ఎక్సైటింగ్‌గా ఉంటాయి అనుకుంటున్నాను. బికాజ్ నెక్స్ట్ వీక్ నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నుంచి నెక్స్ట్ వీక్ ఫుల్లీ ప్యాక్డ్ అండి. ఎందుకంటే ఆ వీక్‌లో ఐ థింక్ నేను 3, 4 వీడియోస్ వస్తాయి అనుకుంటా. తీస్తాను 3, 4 వీడియోస్, కానీ అప్లోడ్ చేయడానికి టైం పడతది ఎడిటింగ్ చేసి, వాయిస్ ఓవర్ ఇవ్వటం. కానీ ఐ హోప్ మీ సపోర్ట్ ఉంటదనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం మటికి మర్చిపోకండి. Thank you so much for spending your time with me and for supporting my channel. See you in my next vlog. Until then, take care, stay safe, keep smiling. Bye, warriors.